ఇస్తుంది, వాక్యము సమాధానమునిస్తుంది. వాక్యము చీకటి కలిగిన నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని వెలిగించగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము కూడా 1189 అధ్యాయాలు కలిగినటువంటి ఈ బైబిల్ మనిషి జీవితంలో కొన్నిటిని విడిచిపెట్టి కొన్నిటిని నేర్చుకోమని ఈ బైబిల్ బోధిస్తూ ఉంది. మనం నేర్చుకుంటే మనము మన కుటుంబాలకి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి మనకు అనుగ్రహించబడుతుంది నేర్చుకుంటే. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకపోతే నీవు అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన వేదనలు కలిగి జీవించవలసిందే. ఈ వాక్యము నిన్నును నీ కుటుంబాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఈ వాక్యము నీకును నీ కుటుంబానికి సమాధానమును ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఈ వాక్యము నిన్ను, నన్ను, మనలందరినీ కూడా పరలోకానికి సిద్ధపరచటకు సిద్ధముగా ఉన్నది. ఈ వాక్యము ఒక దరిద్రమైనటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి నిన్నును, నన్నును పైకి లేపటానికి సిద్ధంగా ఉంది. ఈ వాక్యం ఐశ్వర్యవంతునిగా మనల్ని అందరినీ కూడా చేయగలుగుతుంది. ఈ వాక్యము మనల్ని కూడా గొప్ప వారిని కూడా చేస్తుంది. ఈ వాక్యము ఈ యొక్క సమయమందు మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య సందేశములోకి వెళ్దాం. ఏబు భక్తుడైనటువంటి ఏబు, దేవుడైనటువంటి ఏబుని ఏమన్నాడో తెలుసా? గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఏబు న్యాయవంతుడు, ఏబు యథార్థవంతుడు, ఏబు చెడుతనమును విసర్జించిన వాడు, ఏబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఏబు విషయమై దేవుడు గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఏబు సమస్తాన్ని కూడా కోల్పోయాడు. ఐశ్వర్యాన్ని, ఘనతను, ధనమును, ఆయన సంపాదించిన అంతా కూడా కోల్పోయాడు. ఆయన శరీరముతో ఉన్నాడు. శరీరంతో ఉన్నప్పుడు సాతానుడు ఏమన్నాడంటే, ఏబుకి నువ్వు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు కనుకనే ఏబు నిన్ను స్తుతించగలుగుతున్నాడు, నిన్ను ఆరాధించగలుగుతున్నాడు, నిన్ను మహిమపరచగలుగుతున్నాడు. ఒకవేళ ఏబు శరీరము గనుక క్షీణించిపోతూ ఉంటే ఏబు నిన్ను వెంటనే దూషిస్తాడు అని సాతానుడు దేవునితో అనినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రాణం తప్ప ఏబుని నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోమన్నాడు. శరీరాన్ని మొత్తినప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా భయంకరమైనటువంటి కురుపులతో నింపబడింది శరీరము. ఆ మృదువైనటువంటి శరీరము కురుపులతో నింపబడ్డాయి. దురద, భయంకరమైనటువంటి దురద. ఆ ఏబు చిల్ల పెంకు తీసుకొని గీక్కునేటటువంటి సమయంలో ఉన్నాడు. శరీరం అంతా కూడా కురుపులతో నిండి ఉన్నది. ఆ శరీరంలో అనేకమైనటువంటి పురుగులు బయటకు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ పురుగులు బయటకు వచ్చి కింద పడుతున్నటువంటి సమయంలో ఏమన్నాడు తెలుసా? నా నుంచి వచ్చినటువంటి ఆహారము కింద పడితే ఎక్కడి నుంచి వస్తుందని ఆ పురుగులు తీసుకొని ఆ గాయాల్లో వేసుకొని ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ఏబు ఒక భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు, ఆ భయంకరమైనటువంటి వేదనతో ఆయన పడి ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి క్షీణించిపోతున్న సమయంలో
ఆయన భయంకరంగా దిగంబరిగా ఉంటున్నప్పుడు, హీన దిశలో ఆయన ఉన్నప్పుడు భార్య వచ్చిందండి. భార్య వచ్చి ఏమందో తెలుసా? ఎందుకయ్యా నా దేవుడు నా దేవుడు అని ఇంకా కూడా అంటావు? ఒక్కసారి దేవుణ్ణి దూషించి ఈ రోత బ్రతికే కంటే దేవుణ్ణి దూషించి మరణము కమ్మని భార్య ఎవరిని అడిగింది? ఏబుని అడిగింది. ఆ ఏబు ఏమన్నాడు తెలుసా? మూకురాల్లాగా మాట్లాడినట్లు మాట్లాడబాకు. ఈరోజు సాధ్య అయినటువంటి సహకారి భార్య, ఆయనను ప్రేమించేది భార్య. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి శ్రమల లోయలో జీవిస్తూ ఉన్నప్పుడు తుడిచేవాడిగా ఉండాలి, ఆదరించేవాడిగా ఉండాలి, ప్రేమించేవాడిగా మీరు ఉండాలి. కష్టాల్లోనూ, బాధల్లోనూ, సమస్యల్లోనూ, ఇబ్బందుల్లోనూ, వ్యాధుల్లోనూ, అనేకమైనటువంటి శ్రమల్లోనూ పాలి భాగస్తురాలునై ఉంటానని ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రమాణం చేస్తున్నటువంటి నీవు భర్తను ప్రేమించేటటువంటి వారిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించండి. నీవు నీ భర్త కలిసి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. నీవు నీ భర్త కలిసి దేవునికి మహిమ చెల్లించేవారిగా ఉండాలి. నీవు నీ భర్త కలిసి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ యెహోవాను సేవించేటటువంటి వారిగా ఉండాలి. ఏక మనసుగా ఉండాలి, ఏక మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అలాగూ ఏ స్త్రీ అయినా ఉంటుందా? అలాగూ ఏ పురుషుడైనా ఉంటున్నాడా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఏబు నా దేవుడు విమోచకుడు. ఏమంటున్నాడు? నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, నా దేవుడు ఆయన బలమైన దేవుడు, నా దేవుడు ప్రజాధిపతి అని శరీరము క్షీణించిపోతున్నప్పటికీ కూడా, ఆయన మరణానికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా, వేదన పడుతున్నటువంటి సమయంలో కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ దేవుణ్ణి నమ్మాడు, ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆ దేవుణ్ణి గణపరుస్తున్నాడు, ఆ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. కానీ కుడికి కానీ ఎడమకు కానీ తిరగల దేవుని యొక్క సత్య మార్గములో ఆయన నడిచినటువంటి వాడు ఏబు. ఆ విశ్వాసం నీకుందా? కొన్నిసార్లు మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు, మనకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మన ఇంట్లో ఏదైనా దుఃఖం కలిగినప్పుడు మనం ఏమంటాం తెలుసా? ఆ దేవుడు అనేవాడు లేడు, నాకే దుఃఖం కలగజేయాలా, నాకే బాధ కలిగించాలా, నన్నే ఇబ్బందులు పెట్టాలా, నన్నే వేదనకి గురి చేయాలా అని దేవుణ్ణి దూషించిన వారు, దేవుణ్ణి బాధ పెట్టిన వారు, దేవుని మీద వ్యతిరేకించిన వారు ఈ యొక్క సంఘంలో కానీ, ఈ గ్రామాల్లో కానీ ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అంతటి బాధ వచ్చినప్పటికీ కూడా, అంతటి శ్రమ వచ్చినప్పటికీ కూడా, అంతటి దుఃఖ సాగములో ఏబు మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా, శరీరం అంతా కూడా క్షీణించిపోతున్నప్పటికీ కూడా ఆ ఏబు ఏమన్నాడంటే, నా దేవుడు విమోచకుడు, నా దేవుడు సజీవుడు. ఒకవేళ ఈ శరీరముతో ఈ వంతున నేను చనిపోయి ఉన్నప్పటికీ కూడా మరొక దినము నేను లేపబడతాను. ఆ దినమందు సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి నేను మరలా చూచెదను. ఆమేన్. అంతటి విశ్వాసం ఎవరిలో ఉంది? మనలో ఉందా? నాలో ఉందా? వింటున్నటువంటి మీకు ఆ విశ్వాసం ఉందా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ బైబిల్ చూడండి. ఏబు 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. అక్కడ నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, ఎలా వెతకాలి దేవుణ్ణి?
జాగ్రత్తగా అంటే విశ్రాంతి దినం ఏ రోజు అమ్మా? శనివారమేనా? విశ్రాంతి దినం ఎలా ఆచరించమన్నాడు దేవుడు? ఎలా? అపవిత్రంగానా పరిశుద్ధంగానా? ఎలా ఆచరించమన్నాడు? పరిశుద్ధంగా. శుక్రవారం 6 గంటల నుంచి శనివారము 6 గంటల వరకు కూడా 24 గంటలు ఏ దినం అది? పవిత్రమైన దినం, పరిశుద్ధమైన దినం, దేవుణ్ణి కలుసుకునే రోజు, దేవుణ్ణి ఆరాధించే రోజు, దేవునికి మహిమ చెల్లించే రోజు, దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి కలుసుకునే రోజు, దేవుని యొక్క సన్నిధిలో పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ వివేకముతోనూ ఆ దేవుడైనటువంటి యెహోవాను వెతికేటటువంటి దినము ఏదైనా ఉంది అనంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ముసలమ్మ ముచ్చట్లాడే దినం కాదు ఇది. విశ్రాంతి దినం పోట్లాడుకునే రోజు కాదు. విశ్రాంతి దినం ప్రయాణాలు చేసే రోజు కాదు. విశ్రాంతి దినం లోకవార్తలు చెప్పుకునే రోజు కాదు. విశ్రాంతి దినం అంటే దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి దినం. విశ్రాంతి దినం అంటే మనోహరమైనటువంటి దినం. విశ్రాంతి దినం అంటే ఘనమైనటువంటి దినం. విశ్రాంతి దినం అంటే దేవునిచే ఆశీర్వదించబడిన దినం. దేవునిచే ఆశీర్వదించబడిన దినం. మరి మనం దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలము. బైబిల్ ఏం చెప్తుందంటే మనలను దేవుడు ఎలా సృష్టించాడు? ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనలను నిర్మించాడు. ఎందుకని? ఆయన పోలిక చొప్పున సృష్టించబడ్డాం, ఆయనకు స్వరూపమందు నిర్మించబడ్డాం. ఎందుకని? ప్రియమైనటువంటి దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవును నేనును క్రీస్తు వలె జీవించడానికి, క్రీస్తు వలె నడవడానికి, క్రీస్తు యొక్క గుణాన్ని కలిగి జీవించడానికి మనమందరం కూడా సృష్టించబడ్డాము, నిర్మించబడ్డాము ఆయన పోలిక చొప్పున. మనం ప్రియ సహోదరుడా సహోదరి, మనం దేవుని యొక్క పోలికలో సృష్టించబడినటువంటి నీవు, దేవుని యొక్క పోలికలో నిర్మించబడిన నీవు ప్రతిదినం కూడా ఉదయం పడక మీద నుంచి లేచిన దినం మొదలుకొని మరలా పడక మీదకి వెళ్ళేంత వరకు కూడా నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడండి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే నీకు శాంతి వస్తుంది. జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే నీకు మేలు కలుగుతుంది. జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే నీవు గొప్ప భాగ్యవంతుడు అవుతావు. 10,000 మందిలో కూడా ఒక ప్రత్యేకించబడినటువంటి వాడిగా నీవు ఉంటావని బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఒక పక్క లోకం ఉంది, ఒక పక్క ఏముంది? లోకం ఉంది. మరో పక్క ఏముంది? దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే మనలను పోషించేవాడు. దేవుడు అంటే మనలను మన యొక్క ఆకలి తీర్చేవాడు. దేవుడు అంటే మనలను స్వస్థపరిచేవాడు. దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఈ సృష్టి అంతటిని కూడా ఉనికిలోనికి తీసుకొచ్చిన వాడు. ఈ దేవుడు రాత్రి పగళ్ళు కూడా మనలను కాపాడుతూ ఉన్నాడు, మనలను రక్షిస్తూ ఉన్నాడు, మనలను ఆదుకుంటా ఉన్నాడు. మనకి కావలసినటువంటి సహాయమును సమృద్ధిగా తీరుస్తున్నాడు. మనకి కావలసినటువంటి మేలులు సమృద్ధిగా ఇస్తున్నాడు. అటువంటి ఆ గొప్ప దేవుణ్ణి, అటువంటి ఆ గొప్ప ప్రజాధిపతి అయినటువంటి ఆ దేవుణ్ణి నువ్వు ఎలా వెతకాలి? జాగ్రత్తగా
వెదకాలి. ఎలా వెదకాలి? జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి, సంపూర్ణంగా దేవుని వెదకాలి, హృదయము సమర్పించుకొని దేవుణ్ణి వెదకాలి, హృదయమును దేవునికి ప్రతిష్ఠించుకొని దేవుణ్ణి వెదకాలి. మనము ఈ విధంగా దేవుణ్ణి వెదకాలి జాగ్రత్తగా. అంటే కుడికైనను ఎడమకైనను తిరగక జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి, కల్మషం లేకుండా దేవుణ్ణి వెదకాలి, క్రోధాలు లేకుండా దేవుణ్ణి వెదకాలి, స్వార్థం లేకుండా దేవుణ్ణి వెదకాలి, ఏమండి అసూయ లేకుండా దేవుణ్ణి వెదకాలి, విభేదాలు లేకుండా దేవుణ్ణి వెదకాలి, పగలు పట్టింపులు లేకుండా దేవుణ్ణి వెదకాలి. వెతికే విషయంలో కల్మషంతో నిండినటువంటి వాడిగా ఉండి దేవుణ్ణి వెతికినట్లయితే ఆ దేవుడు నువ్వంటే ఇష్టపడడు, ఆ దేవునికి నువ్వు ఇష్టం కాదు. కల్మషంతో మనం వెతకూడదు, స్వార్థంతో మనం వెతకూడదు, పగలు ద్వేషాలతో దేవుణ్ణి వెతకూడదు. ఎలా వెతకాలంటే నీవు కల్మషం లేని వాడుగా సంపూర్ణంగా నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని, నన్ను నేను ప్రతిష్ఠించుకొని సమర్పణ కలిగి దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన కృప మన పైన, మన కుటుంబాలపైన అనుగ్రహించబడుతుంది. ఓకే, రెండో విషయాన్ని మనం చూద్దాం. మరలా మనం యోబు 8వ అధ్యాయంలోకి వెళ్దాం. 8వ అధ్యాయము, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, తర్వాత సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల. ఓకే, నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? మనం జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. బ్రతిమలాడుకొనుట అంటే అర్థం ఏంటి? ఎవరిని బ్రతిమలాడుకోవాలి? ఎవరిని బ్రతిమలాడుకోవాలి? నేను 1998లో నేను పనిలోకి వచ్చాను. మా ఊరి దగ్గర తిమ్మాపురంలో కూడా కొంతకాలం పనిచేశాను. పనిలోకి వచ్చిన తర్వాత దాదాపు నేను గుంటూరు జిల్లాలో 20 సంవత్సరాలు పనిచేస్తుంటా. 20 సంవత్సరాలు పనిచేశాను. ఆ గుంటూరు సెక్షన్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, నాయకులు ఉన్నారు. వారు నేను చాలాసార్లు అడిగా, అయ్యా నన్ను పర్మనెంట్ చేయమని. నన్ను పర్మనెంట్ చేయమని నేను చాలాసార్లు అడిగితే, నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశా, బ్రతిమలాడా. ఆఫీస్ గదిలోకి వెళ్ళి కొన్నిసార్లు, అయ్యా నేను 18 సంవత్సరాలు ఈ సంస్థలో పనిచేశాను, నాకంటే చిన్న వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది, నాకంటే జూనియర్లకు పర్మనెంట్ అవుతున్నారు, నాకంటే టాలెంట్ లేని వాళ్ళకు కూడా పర్మనెంట్ అవుతుంది, అయ్యా ఏంటి నా పరిస్థితి అని నేను వారిని ఎన్నోసార్లు ఆఫీస్ గదిలోకి వెళ్ళి నేను వారిని రిక్వెస్ట్ చేశా. నేను వారిని బ్రతిమలాడా, ఎన్నోసార్లు బ్రతిమలాడా, దయచేసి నేను, నా భార్య, నాకున్నటువంటి పిల్లలు మేము సంతోషంగా ఉండాలంటే దయచేసి నన్ను పర్మనెంట్ చేయమని నేను ఆఫీస్ యొక్క నాయకులను, ఆఫీస్ యొక్క డైరెక్టర్స్ని అందరిని కూడా నేను బ్రతిమలాడా, అందరిని కూడా బ్రతిమలాడా. ఒక్కోసారి ఇంట్లోకి వచ్చి చాలా బాధపడేవాడిని. ఈ సేవ చేసే కంటే ఈ రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఇక్కడ. ఈ సేవ చేసే కంటే ఇంటికి వెళ్ళాలని నేను కొన్నిసార్లు తీర్మానం చేసుకునేవాడిని. నాకంటే చిన్న వయసు కలిగిన వాళ్ళు పర్మనెంట్ అయి నన్ను హేళన చేస్తున్నారు. నాకంటే చిన్న వయసు కలిగినటువంటి వాళ్ళు పర్మనెంట్ అయి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నాకంటే ముందు పర్మనెంట్ అయి ఉన్నటువంటి వాళ్ళు నన్ను అవమానపరుస్తూ ఉన్నారు. అటువంటి అవమానాలు నేను పొందుకుంటున్నా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నా. మా గురువు గారిని అడిగా, జిఎన్ మోజెస్ గారిని, ఏంటి సార్ నా పరిస్థితి, ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు నా విషయంలో ఎందుకో కొంచెం కోపంగా ఉన్నారనుకుంటా, నాకు సహాయం ఎవరు చేయట్లేదు, సేవ మానేసి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను సార్ అన్న. ఆయన ఏమన్నాడంటే, అరే నీవు ప్రెసిడెంట్ కొరకు నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు,
సెక్రటరీల కొరకు నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు, డైరెక్టర్స్ కోసం నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు. నీవు నీ స్వజనమును విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి నీవు సమర్పణతో దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చావు. నీవు అన్ని విషయాల్లో, నీవు ఏ విషయంలో ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. నీవు ఆ మనుషులను అడిగే కంటే, నీవు ఆ మనుషులను బ్రతిమలాడే కంటే, నీవు ఆ మనుషుల్ని నీవు ఒకే కన్నీళ్ళు విడిచే కంటే, మనుషులు ఎదుట కన్నీళ్ళు విడిచే కంటే నువ్వు దేవునితో మాట్లాడన్నాడు, దేవుని బ్రతిమలాడమన్నాడు, దేవునికి మొరపెట్టమన్నాడు. ఆ దేవుడే దేవునికి మొరపెట్టుము. ఇంకోటి ఏమన్నా తెలుసా, నీవు కష్టపడి పనిచేస్తే నీ పని నిన్ను అభివృద్ధి పరుస్తుంది. నీవు కష్టపడి పనిచేస్తే నీ పని నిన్ను ఆశీర్వదిస్తుంది. నీవు కష్టపడి సంఘంలో పనిచేస్తే తప్పకుండా నువ్వు ప్రయోజకుడు అవుతావు, తప్పకుండా నువ్వు పర్మనెంట్ అవుతావు అన్నాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నాకు నా పని నన్ను అభివృద్ధి చేసింది, నా పని నన్ను ఆశీర్వదించింది, నా పని ఒక మంచి పాస్టర్నిగా చేయగలిగింది. ఎవరు నా మీద అసూయపడ్డప్పటికీ, ఎవరు నా మీద స్వార్థం చూసినప్పటికీ, ఎవరు నా పైన అనేక రీతులుగా పగలు ద్వేషాలు చూపించుచున్నప్పటికీ కూడా నేను నమ్మినటువంటి దేవుడు, నేను సేవించుచున్నటువంటి దేవుడు నా పక్షమున నిలబడి ఒక దరిద్రమైనటువంటి స్థితిలో నుండి ఉన్నతమైనటువంటి పర్వతానికి దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. నమ్మిన దేవుడు గొప్పోడండి. నేను నమ్మిన దేవుడు గొప్పోడు, మీరు నమ్మిన దేవుడు గొప్పోడండి. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, కీర్తనలు 34వ కీర్తన 6వ వచనం చదవండి. 34వ కీర్తన 6వ వచనం చదివినట్లయితే అక్కడ ఏమంటాడు తెలుసా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు ఆలకించారు? నా ప్రార్థన ఎవరు ఆలకించారు సార్? నా మొర ఎవరు ఆలకించారు? నేను బ్రతిమలాడుకొనుట ఎవరు ఆలకించారు? దేవుడైనటువంటి యెహోవా, ఆకాశమును భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, దయ చూపించే దేవుడు, కరుణ చూపించే దేవుడు, అనేక రీతులుగా ప్రేమించేటటువంటి దేవుడు నా మొర ఆలకించి నన్ను ఒక పాస్టర్గా పర్మనెంట్ చేశాడు, ఒక పాస్టర్గా సూపర్వైజర్ చేశాడు, ఒక పాస్టర్గా ఏమండి అభిషేకించబడ్డాను. ఈరోజు నాకంటే నన్ను వ్యంగ్యంగా చూసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, నన్ను అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు, నన్ను నిందించిన వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ దేవుని నమ్మితే సమస్తం కూడా సాధ్యమేనండి. దేవుని నమ్మితే దేవుని కృప ఉంటుందండి. దేవుని నమ్మితే దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుని బ్రతిమలాడితే స్వస్థత ఇస్తాడండి. దేవుణ్ణి బ్రతిమలాడితే గర్భఫలాలు ఇస్తాడండి. దేవుని బ్రతిమలాడితే ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడండి. దేవుని బ్రతిమలాడితే నీకు ఉద్యోగాన్ని ఇస్తాడండి. దేవుని బ్రతిమలాడితే నీవు నీ కుటుంబము అభివృద్ధి చెందుతుందండి. దేవుణ్ణి బ్రతిమలాడితే ఉన్నతమైనటువంటి శిఖరానికి నువ్వు ఎక్కించబడతావండి. దేవుణ్ణి బ్రతిమలాడితే ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతావు. దేవుణ్ణి బ్రతిమలాడండి, మనుషుల్ని కాదు. అందుకని దావీదు ఏమన్నాడు తెలుసా, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలుందండి. మనుషులు స్వార్థపరులు, మనుషులు స్వార్థపరులు. నేను స్వార్థపరుణ్ణి, వింటున్న మీరు స్వార్థపరులే కొందరు. అందుకనే దేవునికి మాత్రం స్వార్థం ఉండదు, దేవునికి స్వార్థము ఉండదు. దేవుడు ప్రేమించేవాడండి. దేవుని యొద్దకును పాపమును విడిచిపెట్టి దేవుని యొక్క పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకొని దేవునికి నువ్వు మొరపెట్టినట్లయితే, నీ పాపాలు ఒప్పుకొని దేవుని బ్రతిమలాడినట్లయితే, నీ పాపాలు ఒప్పుకొని దేవునికి సమర్పణ కలిగి నీవు ప్రతిష్ఠించుకొని దేవుణ్ణి బ్రతిమలాడుకున్నట్లయితే, నీవు ఏదైతే అడుగుతావో అడిగి నీవు అన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడు నీకు తప్పకుండా దయచేస్తాడు. అందుచేత ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ అన్నాడు, సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమలాడుకొని ఎడల. మీరు ఆర్టీవీ చూసారా? ఆర్టీవీ
యూట్యూబ్లో మా అబ్బాయి కనపడతాడు. యూట్యూబ్లో దాదాపు పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయాడు కదండి, పాస్టర్ గారు. యూట్యూబ్లో వస్తుంది, టీవీలో కూడా వస్తుంది. ఇంకా ఆయన పోస్ట్ మార్టం అయిందో కాదో నాకు తెలియదు. మా పెద్ద అబ్బాయి ఇక్కడ కేసరా టోల్ గేట్లో ఫస్ట్ ఎయిడ్ డాక్టర్. ఏదైనా యాక్సిడెంట్ కేసులు కానీ లేకపోతే ప్రమాదాలు ఏదైనా జరిగినప్పుడు మా అబ్బాయి ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ చికిత్స చేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అదే సమయంలో పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన ఆ టోల్ గేటు దగ్గరికి రాకముందే కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయినప్పుడు ఈ టోల్ గేటు సిబ్బంది గబగబా తీసుకొని వచ్చి మా అబ్బాయికి చూపించారు. మా అబ్బాయి డ్యూటీలో ఉన్నాడు. మా అబ్బాయి వైద్యం చేశాడు అంతే. పాస్టర్ ప్రవీణ్ గారు అనే సంగతి మా అబ్బాయికి కూడా తెలియదు. ఎందుకంటే మాస్క్ వేసుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆయన ఇన్ఫీల్డ్ అండ్ బండి. ఇక మా అబ్బాయిని ఈటీవీ వాళ్ళ దగ్గర నుంచి జెమినీ వాళ్ళు, ఆర్టీవీ, ఇంకా బిగ్ టీవీ, అన్ని టీవీలన్నీ కూడా ఛానల్స్ అన్నీ కూడా మా అబ్బాయి దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాకు భయమే అవుతుంది, ఏం జరిగిద్దా ఏంటి అని. ఏంది నాన్న నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారని మా అబ్బాయి చెప్పాడు. అని నేను ఒక్కటే చెప్పా, అయ్యా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని అన్నప్పుడు సరే నాన్న అని చెప్పాడు. దాదాపు ఇది వారం 10 రోజులు అంటే చాలా ఛానల్స్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. మా అబ్బాయి, నా కొడుకు, మా కోడలు అర్ధరాత్రి వరకు కూడా నిద్రపోట్ల. వాళ్ళు ఎవరు వస్తారు అని భయపడుతున్నారు. నేను ఒకటే చెప్పా, మీరు భయపడొద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి, దేవుని బ్రతిమలాడండి. మీ సమస్య నుండి పరిష్కారము చూపించగలిగింది ఆయనే అని చాలాసార్లు నేను ఆ మాట చెప్పాను. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం నాన్న, వాళ్ళిద్దరు కూడా ప్రార్థన చేసుకుంటున్నాము అన్నారు నందిగంలో ఉండి. తర్వాత ఒక రాజమండ్రి నుంచి ఎస్ఐ గారు ఫోన్ చేసి, బాబు నువ్వేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నువ్వేంటి అక్కడ నువ్వేదైతే చికిత్స చేసావో అదే చెప్పావు, ఇంకా నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం ఇచ్చాడట. అలాగే ఆ టోల్ గేట్లో ఉన్న మేనేజర్ కూడా అదే ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కొంచెం వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నా కొడుకు పట్ల దేవుడు కార్యం చేశాడు, నా కొడుకు పట్ల దేవుడు అద్భుతాలు చేశాడు. దుఃఖసాగరంలో ఉన్న ఆ కుటుంబానికి, ప్రలపించి ఏడ్చుతున్నటువంటి ఆ కుటుంబాలకు నాకు చాలామంది ఫోన్ చేశారు. మనూరులో కూడా చాలామంది ఫోన్ చేసి నాకు, పాస్టర్ గారు మీ అబ్బాయి ఈ టీవీలో మాట్లాడుతున్నాడు, మీ అబ్బాయి టీవీలో మాట్లాడుతున్నాడు. కొంతమంది మా డైరెక్టర్లు కానీ మా పాస్టర్లు కానీ ఫోన్ చేసి, అరే భలే మాట్లాడుతున్నాడు రా మీ అబ్బాయి టీవీలో వస్తున్నాడు, మీ అబ్బాయి టీవీలో వస్తున్నాడు అంటే, వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు అలా నాకు భయం వేసింది. ఏంటి ఈ పరిస్థితి అని. ఒకవేళ రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే 2 వర్గాల మధ్య పోరాటం, ఇది 2 వర్గాల మధ్య పోరాటం. మా అబ్బాయి ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ కనుక ఇస్తే నన్ను అనుకోకుండా వచ్చి నా ఇంటి మీద దాడి చేసి నన్ను కొడతారేమో, నన్ను దెబ్బలు కొడతారేమో, నన్ను చంపుతారేమో అని తాను భయపడ్డాడు. అందుచేత ఆపద నుంచి, ఆ స్థితిలో నుండి దేవుడే విడిపించాడు. ప్రియ సహోదరుడా, ఏ ప్రళయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు జరిగినా మీరు భయపడాల్సిన అవసరం లేదు.
యెషయా 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదివినట్లయితే, దిగులు పడవద్దు, ఆందోళన చెందవద్దు, నేను నీకు దేవుడినై ఉన్నాను, నేను నిన్ను ఆదుకుంటాను, నా దక్షిణాస్తము చేత నిన్ను విడిపిస్తాను, నీకు శాంతినిస్తాను, నీకు సమాధానం ఇస్తాను, నిన్ను నీ కుటుంబానికి విడుదల కలుగజేస్తాను అని వాగ్దానం చేశాడు మన దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడని నీవు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను చూస్తావు. అంతటి గొప్ప దేవుడు అండి. అంచేత చూడండి, బ్రతిమలాడితే ఎన్ని కార్యాలు జరుగుతాయి తెలుసా? బ్రతిమలాడితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి తెలుసా? సంతానం లేని వాళ్ళు చాలామంది కూడా దేవుని బ్రతిమలాడితే సంతానమును దేవుడు ఇవ్వలేదా? అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారు దేవుణ్ణి బ్రతిమలాడినప్పుడు ఆయుష్ను ఇవ్వలేదా? అందుచేత ఇక చూడండి, 6వ వచనం చదవండి. 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడై ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఏమన్నాడు తెలుసా? నువ్వు బ్రతిమలాడుకోవాలి, జాగ్రత్తగా దేవుని వెతుకు, దేవుణ్ణి బ్రతిమలాడుకో. ఇంకేమన్నా తెలుసా? నీవు పవిత్రుడవై. ఎప్పుడు పవిత్రుడవుతావు? పవిత్రుడవై ఎప్పుడు పవిత్రుడవుతావు? నీ పాపాలను యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినప్పుడు, నీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, నీ పాపాలను యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టినప్పుడు నీవు పవిత్రుడవుతావు. ఇంకేమన్నాడు తెలుసా? యథార్థవంతుడై ఉండాలి. ఎలా ఉండాలి? క్రైస్తవుడిగా జీవించుచున్నటువంటి నీవును, క్రైస్తవురాలుగా జీవించుచున్నటువంటి నీవు, మనందరం కూడా యథార్థవంతులై ఉండాలి. అందుకని యథార్థవంతుడు పరలోకానికి వెళ్తాడు, యథార్థవంతుడు వర్ధిల్తాడు. బైబిల్ చెప్తుంది, యథార్థవంతుడు ఆశీర్వదించబడతాడు, యథార్థవంతుడు అనుదినము కూడా వృద్ధి చెందుతాడు, యథార్థవంతుడు అభివృద్ధి చెందుతాడు. అందుచేత యథార్థంగా జీవించాలి ప్రతి ఒక్కరు కూడా. యథార్థత నీ కుటుంబాన్ని నడిపించగలుగుతుంది, యథార్థత నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలుగుతుంది, యథార్థత ఒక దరిద్రమైన స్థితిలో ఉన్నటువంటి నీకు ఉన్నతమైనటువంటి స్థాయిని, స్థితి నీకు అనుగ్రహిస్తుంది. యథార్థంగా జీవించండి క్రైస్తవులుగా మనం. ఇంకా మనం చూసినట్లయితే, నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నా యందు శ్రద్ధ నిలిపితే నేను ఆశీర్వదించబడతాను, మీ యందు శ్రద్ధ నిలిపితే మీరు ఆశీర్వదించబడతారు. దేవుడు గనుక మన యందు శ్రద్ధ నిలిపినట్లయితే, దేవుడు మన యందు శ్రద్ధ నిలిపినట్లయితే, మన ఉద్యోగంలో కానీ, మనం ఒకవేళ వివాహంలో కానీ, గర్భఫలాల్లో కానీ, చదువుల్లో కానీ, అనేక రీతులుగా కష్టార్జితంలో కానీ, పాడి పంటల్లో కానీ ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, అభివృద్ధి చెందుతాం. దేవుని యొక్క శ్రద్ధ నీ పైన ఉండాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. దేవుని శ్రద్ధ నీ పైన నిలపాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని యొక్క శ్రద్ధ నీ పైన ఉండాలి అంటే లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను నీవు అనుసరించకుండా ఈ లోకమును విడిచిపెట్టాలి. దేవుడు నీ యందు శ్రద్ధ నిలపాలి అంటే నీవును నీ మనస్తత్వాన్ని, నీ యొక్క దుష్ట ఆలోచనలను, దుష్ట తలంపులను మర్చిపోయి ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించినట్లయితే, ఒక మంచి క్రైస్తవుడిగా జీవించినట్లయితే ఆయన నీ యందు, నా యందు శ్రద్ధ నిలుపుతాడు. నా యందు శ్రద్ధ నిలిపాడు, నీ యందు కూడా శ్రద్ధ నిలుపుతాడు. అందుచేత నీవు ఆశీర్వదించబడతావు. అందుకని ఇంకేమన్నాడు తెలుసా? ఆఖరిగా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అప్పుడు ఇక్కడ చూడండి, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను ఎక్కడి నుంచో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చానంటే, నేను మా సొంతూరు గూడి మాధవారు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మొదట నీ స్థితి కొద్దిగా ఉందా, మరింత ఉందా? మొదట స్థితి ఏంటి నాది? మా నాన్న ఏంటంటే, మా నాన్న తాటాకిల్లు, మాది తాటాకిల్లు. తాటాకింట్లో నుంచి ఇప్పుడు ఒక డాబాలోకి వచ్చా. అవునా? ఆ తాటాకు కొంపలో నుండి ఒక డాబాలోకి వచ్చి, మంచి డాబాలోకి వచ్చా.
అలాగే ఒక దరిద్రమైన స్థితిలో ఉన్న నన్ను ఒక మంచి పాస్టర్గా నేను ఏర్పరచబడ్డా దేవుని చేత. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదును నీవు మహావృద్ధి. ఎంతమంది లేరు? ఒకప్పుడు మాది బుడుగుల మాధవారం అనేవాళ్ళు. బుడుగుల మాధవారం మా ఊరి పేరేంటో తెలుసా? గూడు మాధవారం అంటే ఎవరికి తెలియదు. ఆ బుడుగుల మాధవారంలో ఒకప్పుడు ప్లేస్ దొరగారు, అంటే ఇక్కడ నూజివేడు హాస్పిటల్ను స్థాపించినటువంటి ప్లేస్ దొరగారు గుర్రం వేసుకొని మా ఊరు వెళ్ళాడు. మా ఊరు వెళ్తే కొండపల్లి అనుములు పకేరయ్య గారు అనేటువంటి ఒక ఆయన రైతు, కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఆయనకి. ఆ అనుములు పకేరయ్య గారు అనేటువంటి ఒక ఆయన రైతు ఉన్నాడు. ఆ రైతుతో ఈ ప్లేస్ దొరగారు వెళ్ళాడు. ఆ రైతుని అడిగాడు, ఇక్కడ నేను ఒక స్కూల్ స్థాపించాలని అడిగాడు ప్లేస్ దొరగారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అనుములు పకేరయ్య గారు అన్నాయన ఏమన్నాడంటే, వీరందరూ కూడా అన్యులే, హిందువులే, ఎస్సీ కాలనీకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎస్సీ కాలనీకి వెళ్ళమన్నాడు. ఎస్సీ కాలనీకి వచ్చిన తర్వాత ఎస్సీ కాలనీలో గ్రామ దేవతను ఆరాధించేవాళ్ళు. మనోళ్ళందరూ కూడా గ్రామ దేవతను ఆరాధించేవాళ్ళు, గ్రామ దేవతను కొలిచేవాళ్ళు, గ్రామ దేవతను పూజించేవాళ్ళు. మరి మనోళ్ళకి ఇల్లు ఎలా ఉండేవి? తాటాకు ఇల్లు, మట్టి గోడలు, మట్టి కుండలు, మట్టి పాత్రలు, మట్టి కుండల్లో వండుకొని మట్టి పాత్రలలో తినేవాళ్ళు. అలాగే వాళ్ళు గనక మన వాళ్ళు ఈ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఊరిలోకి వెళ్ళాలంటే ఇక్కడ మూతికేమో ముంత కట్టుకోవాలి, వెనక తాటాకు కట్టుకోవాలి. ఆ స్థితి మంది. ఒకప్పుడు గూడు మాధవారం స్థితి ఏంటంటే ఆ స్థితి. మూతికేమో ముంత, వెనకేముంటుందండి? తాటాకు. తాటాకు ఎందుకు ఉంటుంది? మనం ఊరిలోకి వెళ్ళినప్పుడు, ఆ ఊరిలోకి మనం వెళ్ళినప్పుడు మనం వేస్తున్నటువంటి అడుగులు కనబడకుండా వెనకాల ఉన్న తాటాకు చెరిపేస్తూ ఉంటుంది. ఉమ్ము వచ్చినప్పుడు ఆ యొక్క ఊరిలో ఎక్కడ కూడా ఉమ్ము వేయటానికి వీల్లేదు. ఉమ్ము వచ్చినప్పుడు ఎక్కడ ఉయ్యాలి? ఎక్కడ ఉయ్యాలి? పాత్రలో ఉయ్యాలి. అది మన స్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి మనలను, ఆ స్థితిలో పడినటువంటి మనలను, ఆ దరిద్రమైనటువంటి స్థితిలో పడినటువంటి మనలను అక్కడికి ప్లేస్ దొరగారు ఏం చేశాడు తెలుసా? స్కూల్ స్థాపించాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ స్థాపించాడు. ఆ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ స్థాపించబడటం వలన, అక్కడ చర్చి నిలబెట్టడం వలన ఆ యొక్క గ్రామంలో నుండి ఈరోజు అమెరికా దేశంలో 25 కుటుంబాలు స్థిరపడ్డాయి. యూకేలో కానీ అనేకమైనటువంటి దేశాల్లో 25 కుటుంబాలు స్థిరపడ్డాయి. మన వాళ్ళందరూ కూడా చిన్న గొడవ ఉన్నవాళ్ళే, బాగా సంపాదించారు, ఉన్నతమైనటువంటి డాబాలు కట్టుకున్నారు, కారుల్లో తిరుగుతున్నారు, అనేకమైనటువంటి వాహనాలు కొనుక్కున్నారు, అనేకమైనటువంటి సిటీలలో ఇల్లు కట్టుకున్నారు. గూడు మాధవారం అంటే అప్పుడు ఉన్నటువంటి గూడు మాధవారం కాదు, బుడుగుల మాధవారం కాదు. ఇప్పుడు ఒక ఐశ్వర్యవంతమైనటువంటి గూడు మాధవారం, సెవెంత్ డే అడ్వెంటిస్టును ఆశ్రయించినటువంటి గూడు మాధవారం అభివృద్ధి చెందింది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము స్థాపించబడిన దినం మొదలుకొని గూడు మాధవారం ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి స్థాయి ఆ గూడు మాధవారానికి అనుగ్రహించబడింది. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ ఏమన్నాడండి? ఇక్కడ ఏమన్నాడు? మొదటిగా నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తుదును నీవు మహావృద్ధి పొందేదేవో. చాలా మంది కూడా ఈరోజు మన గ్రామంలో కూడా ఎంతో దేన స్థితిలో నుండి మనం వచ్చాం. ఒక దరిద్రమైన స్థితిలో నుండి ఉన్నటువంటి మనలను ఆ క్రీస్తును నమ్ముట వలన, ఆ క్రీస్తును ఆరాధించటం వలన, ఆ క్రీస్తుకు మహిమ చెల్లించటం వలన, ఆ క్రీస్తును పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆయనను వెంబడించటం వలన మనకి దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, దేవుడు ఘనతను ఇచ్చాడు, మనకి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఎంతమంది ఆశీర్వదించబడ్డ చేతులు ఎత్తండి. ఆశీర్వదించబడిన వాళ్ళు అందరూ ఎత్తాలి.
గర్భఫలాల్లో కానీ, వివాహాల్లో కానీ, చదువుల్లో కానీ అనేకమైనటువంటి స్థితిలో మీరు ఆశీర్వదించబడ్డారు. దేవుడు మిమ్మును నన్ను దేవుడు ఆశీర్వదించబడుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ఒక కీర్తన పాడుకొని మనం దేవునికి మహిమ చెల్లించి ఆఖరిగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి. నాకు మనందరికి కూడా ఇష్టమైన పాట, నేను యేసు బిడ్డను నాకు భయం ఏమీ లేదు అనే పాట ఒక పల్లవి చరణం పాడుకొని మనం ఆఖరిగా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. నేను యేసు బిడ్డను నాకు భయమేమీ లేదు, ప్రతిరోజు సంతోషమే. ఎంతమంది ఇక్కడ యేసు పెట్టుకున్నారు? యేసు పెట్టుకున్న ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తాలి, అందరూ ఎత్తాలి, అందరు కలిసి పడదాం. నేను యేసు బిడ్డను నాకు భయమేమీ లేదు, ప్రతిరోజు సంతోషమే, నాకు ప్రతిరోజు సంతోషమే. నేను యేసు బిడ్డను నాకు భయమేమీ లేదు, ప్రతిరోజు సంతోషమే, నాకు ప్రతిరోజు సంతోషమే. నాకు భయము ప్రతిరోజు సంతోషమే, నాకు భయము ప్రతిరోజు సంతోషమే, నాకు ప్రతిరోజు సంతోషమే.
నాకు భయం ప్రతిరోజు సంతోషమే నాకు భయం ప్రతిరోజు సంతోషమే. దయచేసి అందరూ కూడా మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి. మోకరించి మనం బ్రతిమలాడుకోవాలి. దేవుణ్ణి బ్రతిమలాడండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. బ్రతిమలాడటము అంటే అందరూ కూడా ప్రార్థన చేయటం. అందరూ కూడా ప్రార్థన చేయాలి. అంటే విరిగిన మనసుతో నలిగిన హృదయంతో ప్రార్థన చేయండి. దయచేసి ఉద్యోగ కోటాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపు జరిగే ప్రభు సంస్కార కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. భూమిని ఆకాశమును వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించి నీతి న్యాయము చేత నడుచుకునేటటువంటి ఘనమైన దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలయ, స్తోత్రాలు చెల్లించున్నామయ్యా. నీ సన్నిధిలో ఉన్నటువంటి మేము పాపంతోనే మేము జన్మించాం, పాపులమే నాయన. పాపమనే లోకములో జీవిస్తూ ఉన్నాం, పాపమనే ఊపిలో పోరాడుతూ ఉన్నాం, పాపమనేటువంటి మచ్చలతో నిండి ఉన్నాం. ఆయనను ఆదరిస్తూ ఉన్నారు, ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు, ఆయనను కాపాడుతూ ఉన్నారు, ఆయనను రక్షిస్తూ ఉన్నారు. ఎంతటి ప్రేమయా మా పైన నీకు! నువ్వు చూపించే ప్రేమకు ఎన్ని వందనాలు, ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను నీ రుణమును తీర్చుకోలేనటువంటి పాపులమయ్యా. పాపులని దూరంగా మమ్మల్ని ఉంచలేదయ్యా. పాపులై ఉన్నప్పటికీ కూడా నీ రెక్కల నీడలో, నీ అరిచేతుల మీద మమ్మలను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క గ్రామాన్ని అంతటిని కూడా దీవించి ఆశీర్వదించండి. పంటలను దీవించండి, పశువులను దీవించి ఆశీర్వదించండి. వృద్ధాప్యంతో ఉన్నటువంటి పెద్ద వయసు కలిగిన వాళ్ళు, వారికి కావాల్సింది విశ్రాంతి, వారికి కావాల్సింది సమాధానము, వారికి కావాల్సింది నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి వారికి శక్తి కావాలి. అట్టి శక్తి అట్టి బిడ్డలకు దయచేయండి అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నామయ్యా. సంఘ కాపరి అయినటువంటి నన్ను, పాపిగా జీవించుచున్నటువంటి నన్ను, పాపమనే మార్గలతో నిండి ఉన్నటువంటి నన్ను ఈ యొక్క సమయంలో నా ద్వారా పరలోకము నుండి భూమి మీదకి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య సందేశమును అందించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీకే వందనాలయ్యా. బాలింతలు ఉన్నారు, అట్టి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో దినాల నుండి సంతానం లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ఒడిలో సంతానమును దయచేయండి. అదే రీతిగా వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. గర్భిణీ స్త్రీలకు సుఖవంతమైనటువంటి ప్రసవకాల సమయము దయచేయండి. ఉద్యోగస్తులను దీవించండి. వారిచ్చిన దశభాగాన్ని దీవించి ఆశీర్వదించండి. కొంతమంది ఇవ్వలేక వెనుకబెడుతున్నారు. అటువంటి బిడ్డలు మరొక రోజున ధారాళముగా సమర్పించే భాగ్యము దయచేయండి. అదే రీతిగా మహోన్నతుడా, ఘనమైన దేవుడా, నీకే వందనాలు. రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్న వారికి వందనాలు అయ్యా. వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మహోన్నతుడా,
అనారోగ్యముల చేత పీడించబడుతున్న బిడ్డలున్నారు నాయనా. మౌనికాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ సహోదరిని నీ రెక్కల నీడలో కాపాడండి. ఆమెకి ఇచ్చిన బిడ్డలు దీవించండి. ఆమె భర్తను దీవించి ఆశీర్వదించండి. ఇంకెవరైతే అనారోగ్యముల చేత బాధపడుతూ ఉన్నారో అట్టి బిడ్డలందరినీ కూడా స్వస్థపరిచి ఆరోగ్యము, బలమును, శక్తిని ప్రసాదించండి ప్రభువా. అప్పుల సమస్యల్లో ఉన్న వారికి విడుదల, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయము, ఆశీర్వాదాలు దయచేయండి. పంటల విషయంలో సహాయం చేయండి. కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి. చదువుతున్న బిడ్డలను దీవించండి. బిఎస్సి నర్సింగ్ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. ఆ పరీక్షల విషయంలో మీరు సహాయం చేయండి. అలాగే ఎంబీబీఎస్ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. ఎంబీబీఎస్ పరీక్షల విషయంలో సహాయం చేయండి నాయనా. ఏ కుటుంబంలో బాధలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయో తొలగించి శాంతి, సంతోషమును దయచేయమని ఉద్యోగ కోటాల్లో మీరు తోడుగా ఉండండి. కోత పండుగ దినమును మీరు తోడుగా ఉండండి. అలాగే వీధి కోటాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రభు సంస్కార కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి మీ ఆత్మ చేత నడిపించండి. సంఘాన్ని అభివృద్ధిపరచండి. సంఘమును ఆశీర్వదించండి. సంఘానికి శాంతిని, సంఘానికి సమాధానము దయచేయండి. సంఘాన్ని బలపరచండి. ఈ గ్రామానందరినీ కూడా దీవించండి. గ్రామ నాయకులను దీవించండి. గ్రామ నాయకులను అభివృద్ధిపరచండి. వారి ద్వారా నూతన కార్యాలు జరిగేటటువంటి భాగ్యము దయచేయమని ఈ యొక్క ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో పాపిగా ఉన్న నా ప్రార్థన నీ పాదాల దగ్గరికి చేర్చుకొని ప్రతిఫలమును దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు నేడు దయచేయండి. మమ్మల్ని శోధనలకు తగ్గ నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సకల విశ్వమును కూడా సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రేమయు, రాజులకు రాజుగా ఈ లోకమునకు ఉద్భవిస్తున్న యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ యొక్క 4 గోడల మధ్యలో తలలు వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మతను ఎందరైతే మనకు శబ్దము ద్వారా దేవుని యొక్క వాక్యము విన్నారో అట్టి బిడ్డలు అందరి ఆత్మతో మీరు లోకమునకు వచ్చి పర్యంతము కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. పాపము దేవా దీవెనలతో, పాపము దేవా పాపము దయచేత పతిత పవనుడ ప్రేమగా నీ సేవకుల మరణముడుక. పాపము దేవా దీవెనలతో, పాపము దేవా. అందరికీ వందనాలు. దయచేసి ఒక్కసారి అట్లా కూర్చోండి. ఒకసారి ఒక ప్రకటన ఉంది. దయచేసి అందరూ ఒకసారి కూర్చోండి. దయచేసి 3 రోజులు కూడా దయచేసి ఉద్యోగ కోటాలకి ఉన్నాయి, ఏలంపాట్లు ఉన్నాయి. ఉద్యోగ కోటాలకి 3 రోజులు కూడా వచ్చారు. చాలా సంతోషము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు మంచి వాక్యాన్ని విన్నారు. మంచిది. తర్వాత ఆటో వాళ్ళు ఎలీషా కానీ
ముల్లంగి నాగరాజు కూడా జాగ్రత్తగా మనల్ని తీసుకొని వెళ్ళి మరలా జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. వాళ్ళిద్దరికి కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ సమస్య మనకు రాకుండా దేవుని యొక్క కాపుదల మనందరికి కూడా అనుగ్రహించబడింది. అదే రీతిగా మనం కోత పండుగ విషయము చాలా 3 రోజులు నేను ప్రకటన చేశాను. 4వ రోజులు మేమందరం కూడుకున్నాం. పెద్దలందరూ ఆత్మీయులు అందరూ కూడా పెద్దలందరూ కూడా కూడుకున్నాము. కొంతమంది కొన్ని చెప్పారు, ప్రేరేపణ కలిగి, మంచి హృదయం కలిగి, మంచి మనసు కలిగి. వాళ్ళకి నేను చాలా వందనాలు చెప్తాను. తెల్లవారుజామున వాళ్ళ పేర్లు చదువుతాను. వాళ్ళకి నేను వందనాలు చెప్తాను. మీ అందరికీ వందనాలయ్యా. నిండైన మనసుతో కొంతమంది బియ్యం ఇస్తానన్న వాళ్ళు నూనె డబ్బా, పెరుగు బకెట్లు ఇస్తానన్న వాళ్ళు ఇస్తానన్నారు. వారికి నేను ప్రత్యేకంగా వందనాలు. కూర్చోమ్మ అమ్మ, ఒక్క నిమిషం. ఆ తర్వాత మరి ఇవన్నీ పోగా ఇంటికి 1000 రూపాయలు వేసాము. పోయినసారి 1000 రూపాయలు వేసాము. అందరూ కూడా ఇంటికి 1000 రూపాయలు వేసాము. అందరూ కూడా ఇంటికి 1000 రూపాయలు ఇవ్వాలి. తెచ్చిచ్చే వాళ్ళు నాకు వచ్చి తీసుకురండి. లేదంటే సుబ్బారావు గారు లేకపోతే సీను వారు మీ ఇళ్ళకు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా ఇవ్వండి. మనకి ఇంకెంతో సమయం లేదు. అందుచేత మనం ఎంత త్వరగా మనం వసూలు చేసుకుంటే అన్ని పనులు మనం చేసుకోవచ్చు. ఈ కోత పండుగ అనేది కృతజ్ఞత కూడిక. అంటే సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడినందుకు, దేవుడు రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అందుకని మంచి మనసు, మంచి హృదయం కలిగి అందరూ కూడా కృతజ్ఞత పూర్వకంగా మరలా మనం ప్రేమ విందు అందరం కూడా కలిసి ప్రేమ విందు దైవ సంకల్పం చొప్పున దేవుని యొక్క కార్యాన్ని అందరం కూడా కలిసి, పెద్దలు కలిసి, యవనులు కలిసి, స్త్రీలు కలిసి అందరూ కూడా కలిసి చేసుకుందాం. రెండోది ఏంటంటే, మరి రేపు ప్రభు సంస్కారం కార్యక్రమం అన్నాడు పాస్టర్ గారు. మరి ఈ ప్రేమ విందు కార్యక్రమం లేదా అని అనుకుని ఉండొచ్చు. ఈ ప్రేమ విందు కార్యక్రమాన్ని పెట్టడానికి, ఎందుకంటే కొంచెం మళ్ళీ నాకెళ్ళి ఊరిని చూస్తారని భయం.